హాయ్ అండి, నేను మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనికా హోమ్ టిప్స్. ఎంతో టేస్టీ అయిన మసాలా డ్రాప్డ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్స్, చిన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, మిరియాలు, జీలకర్ర, ఇలాచి, దాల్చినీ చెక్క, లవంగం, సాజీరాని రెడీ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చీలని, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని, కొంచెం కొత్తిమీరని, అలాగే ఇందులోకి కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుకి బదులు మీరు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ మసాలా పేస్ట్ రెడీ. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది మనం మొత్తం కర్రీకి సరిపడినంత స్పైస్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ కడిగిన వాటర్ యాడ్ చేశాను. అలాగే ఈ గ్రేవీ ఎంత కావాలనుకుంటే అలా ఈ వాటర్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మన గ్రేవీ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ని వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ని ఇందులోకి వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఎల్లో ఎగ్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా వైట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 మినిట్కి మనం లిడ్ని ఓపెన్ చేసుకొని ఈ ఎగ్స్ సైడ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఎగ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి ఈజీగా ఎగ్స్ అనేవి మనం టర్న్ చేసేటప్పుడు సపరేట్ అవుతాయి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 1/2 మినిట్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 1/2 మినిట్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసేసి ఈ ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన ఎగ్స్ అనేవి విడిపోకుండా ఈజీగా టర్న్ అవుతాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మన ఎగ్ అనేది ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన డ్రాప్డ్ మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు దీని గార్నిష్ కోసం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన మన డ్రాప్డ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.